హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు మనం నార్మల్గా ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. సో యూజువల్గా ఏంటి అంటే మనం చెప్తాము ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ అనేది పీరియడ్ వచ్చిన తర్వాత డే 2 ఆఫ్ ద సైకిల్ నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పేసి. సో దీంట్లో కూడా మనకి స్టిమ్యులేషన్లో కూడా రకరకాలు ఉంటాయన్నమాట. అంటే ఏ ప్రోటోకాల్ యూజ్ చేస్తున్నాము దాన్ని బట్టి మనకి స్కాన్ చేసినప్పుడు ఫాలికల్స్ అనేవి అంటే ఏ సైజెస్లో ఉన్నాయి, సో అంటే సింక్రోనీలో ఉన్నాయా లేదా, అంటే ఒకే రకంగా ఉన్నాయా లేదా, సో వీటన్నిటిని బట్టి డిపెండ్ అవుతుందన్నమాట మనం స్టార్ట్ చేసే ప్రోటోకాల్. యూజువల్గా మనం పీరియడ్ అయిన రెండో రోజు నుంచి స్టార్ట్ చేసేది యాంటగనిస్ట్ ప్రోటోకాల్ అంటాం అనమాట. యాంటగనిస్ట్ ప్రోటోకాల్ అంటే యూజువల్గా మనం స్టార్ట్ చేసేది 2 ఇంజెక్షన్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత మనకి 5వ ఇంజెక్షన్కి కానీ 6వ ఇంజెక్షన్కి కానీ మనం స్కాన్ని చూసుకొని ఆ తర్వాత ఇంకొకటి యాంటగనిస్ట్ ఇంజెక్షన్ అనేది యాడ్ చేస్తామన్నమాట. అట్లా మన ఫాలికల్స్ పెరిగే వరకు కంటిన్యూ చేస్తాం ఇంజెక్షన్స్ని. ఆ తర్వాత ఫాలికల్స్ పెరిగిన తర్వాత మనం ఒక చిన్న ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చేసి ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఆ నెక్స్ట్ డే మనం ఎగ్ పికప్ అనేది చేసుకుంటాం. అట్లా కాకుండా మనకి ఇంకొక ప్రోటోకాల్ ఏంటి అంటే లాంగ్ ఎగనిస్ట్ ప్రోటోకాల్ అనమాట. సో ఈ లాంగ్ ఎగనిస్ట్ ప్రోటోకాల్ అనేది మనం అంటే పేషెంట్ని బట్టి, సో వాళ్ళ ఇంతకుముందు సైకిల్స్ని బట్టి, ఏజ్ని బట్టి, అంటే వాళ్ళ ఫాలికల్స్ ఎంత సింక్రోనీలో ఉన్నాయి, సో దీన్ని బట్టి డిసైడ్ చేసుకుంటాం. దీంట్లో ఏంటి అంటే మనకి పీరియడ్ వచ్చిన తర్వాత యూజువల్గా 18 డేస్ కానీ అంటే ల్యూటియల్ ఫేజ్లో స్టార్ట్ చేసుకుంటాం అనమాట. అంటే మిడ్ డే ఆఫ్ వాళ్ళ సైకిల్ అయిపోయిన తర్వాత నుంచి యూజువల్గా డే 18 కానీ డే 21 కానీ మనం చూసుకొని రోజు అంటే ప్రతిరోజు స్టార్ట్ చేసుకుంటాం అనమాట లాంగ్ ఎగనిస్ట్ ప్రోటోకాల్లో ఇంజెక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొంతమందిలో ఏంటి అంటే మనకి బ్లీడింగ్ అనేది సరిగ్గా రాదు, మందులు తీసుకుంటేనే వస్తుంది అంటే బ్లీడింగ్, వాళ్ళలో ఏం చేస్తామంటే బ్లీడింగ్ అవ్వడానికి ట్యాబ్లెట్లు పెట్టిన తర్వాత మనం యూజువల్గా ఒక 5 డేస్ అనేది వెయిట్ చేస్తామన్నమాట వాష్అవుట్ పీరియడ్. సో వాళ్ళకి బ్లీడింగ్ ఆగిపోయిన తర్వాత 5 డేస్ తర్వాత ఏంటి అంటే వాళ్ళకి బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవ్వకపోయినా మనకి వాష్అవుట్ పీరియడ్కి టైం అనేది ఇచ్చాం కాబట్టి, అంటే బాడీలో మనకి మెడిసిన్స్ అనేది తొలగిపోవడానికి టైం అనేది ఇచ్చాం కాబట్టి ఆ 5 డేస్ తర్వాత నుంచి కూడా మనం స్టిమ్యులేషన్ ఇంజెక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైనా మనం స్టిమ్యులేషన్ ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేసుకునేటప్పుడు హార్మోన్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయా లేదా ఇవన్నీ చెక్ చేసుకొని స్టార్ట్ చేసుకుంటాం అనమాట. ఇంకొన్నిసార్లు ఏంటి అంటే మనకి డే ఆఫ్ ద సైకిల్ వీటన్నిటితో ఏం సంబంధం లేకుండా ర్యాండమ్ స్టార్ట్ ప్రోటోకాల్స్ అని ఉంటాయి. అంటే ఇది ఎవరికి స్టార్ట్ చేస్తాము అంటే కొంతమందికి ఏంటి అంటే కీమోథెరపీకి, క్యాన్సర్స్ ఇవి ఉంటాయి, కీమోథెరపీకి వెళ్ళాల్సి ఉంటుంది, వాళ్ళకి టైం అనేది ఉండదన్నమాట. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే ఏ డే ఆఫ్ ద సైకిల్ వచ్చినా కూడా మనం అన్నీ చూసుకొని ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తామన్నమాట. ఇంకొన్నిసార్లు ఏంటి అంటే మనకి స్టిమ్యులేషన్లో డబుల్ స్టిమ్యులేషన్ అనమాట. అంటే ఇది ఎగ్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఏం చేస్తాము అంటే ఒక స్టిమ్యులేషన్ అయిపోయిన తర్వాత మనకి ఎగ్స్ అనేవి వచ్చిన తర్వాత మనం ఒక 5 డేస్ వెయిట్ చేసి మళ్ళీ స్కాన్ అనేది చూసి స్కాన్ అనేది బాగుంటే మళ్ళీ స్టిమ్యులేషన్ ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తామన్నమాట. సో ఇట్లా మనకి ప్రోటోకాల్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి అన్నమాట. సో అది పేషెంట్ని బట్టి, ఏజ్ని బట్టి, ఇంతకుముందు వాళ్ళకి ఏమన్నా సైకిల్స్ అయ్యాయా, సో సింక్రోనీ ఆఫ్ ద ఫాలికల్స్, సో వీటన్నిటిని బట్టి ఏ ప్రోటోకాల్ అనేది స్టార్ట్ చేయాలి అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.